హాగరుతో మాట్లాడుతున్న దేవదూత అడుగుతున్న ఒక మాట, హాగరు నీకేమాయను, నీవు లేచి కుమారుని లేవనెత్తుము. అతడున్న చోట దేవుడు అతని మొర విన్నారు. అతనికి స్పృహ లేకుండా చచ్చిపోయే స్థాయిలో శవమ్మలాగే మారినటువంటి మనిషిని పణుక్కోబెట్టి దూరములో పోయి ఏడ్చినటువంటి హాగరుతో దేవుడు చెప్తారు, నీ ఎలుగెత్తి ఏడ్చారు, నీ కన్నీరు నేను చూశానని కాదు, ఆ కుమారుడు ఉన్న చోట అతని మొర నేను విన్నాను. బయటకి రాకుండా లోపల ఉన్న గద్గదమును కూడా ఎరిగినటువంటి ఒక దేవుడు ఉన్నారు. ఒకనాడు హన్నా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆమె పెదవులు మాత్రం చలించెను, కదలను, కానీ మాట ఏది బయటకి రాల. మాట బయటకి రాలేదు గనుక అక్కడ ఉండిన యాజకుడైన ఏలి చూసి చెప్పారు, నీకు మత్తేమైనా ఉందా, లేదేమైనా పిచ్చి పెట్టిందా? కారణం అతనికి అలాగనే అర్థమైంది, ప్రార్థన అంటే బయటకి రావాలి. కానీ ఆమె లోపల ఉన్న ప్రార్థన వినిన దేవుడు ఆమెకు జవాబిచ్చినప్పుడు ఒకరోజు అదే హన్నా సమూయేలు బాలుని తీసుకుని చెప్తున్న మాట, అయ్యా ఆనాడు నేను ప్రార్థన చేశాను, మీకు వినపడలేదు, కానీ సమూయేల్ షమాయేల్ దేవుడు విన్నారు, ఇదిగో జవాబు అని అంటున్నారు. బయటకి వస్తున్నటువంటి మాట వింటున్న దేవుడు కాదు, పూర్తిగా ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు.